హాయ్ వీవర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. 2025 ఎండింగ్కి వచ్చింది. సో 2025 ఎండింగ్కి వచ్చింది కాబట్టి క్రికెట్లో జరిగినటువంటి వింతలు విశేషాలు మనం ఒక్కసారి మెమరీ వేసుకుందామా? ఎలాంటి వింతలు విశేషాలు జరిగాయి, ఎలాంటి బ్యాడ్ మూమెంట్స్ జరిగాయి, ఎలాంటి పాజిటివ్స్ ఉన్నాయి, ఎలాంటి నెగిటివ్స్ ఉన్నాయి అనేది మొత్తం ఒక్కసారి మనం ప్రివ్యూలోకి వెళ్ళిపోదాం. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో వివర్, అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. సో ముందుగా ఉమెన్స్ క్రికెట్కి వద్దాం. ఎందుకంటే ఉమెన్స్ క్రికెట్లో చాలా మంచి ఇనిషియేటివ్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ స్టార్టింగ్ వాళ్ళు జనవరిలో ఐర్లాండ్తో స్టార్ట్ చేశారు వాళ్ళు సిరీస్. ఎప్పుడైతే 2024లో వెస్టిండీస్తో ముగించారో T20 ODI సిరీస్, అక్కడి నుంచి ఐర్లాండ్తో కూడా వన్డే T20 సిరీస్లు కంప్లీట్ చేసుకున్నారు. తర్వాత నుంచి అది వరల్డ్ కప్కి మంచి ప్రిపరేషన్గా కూడా మారింది. సో బయలాటరల్ సిరీస్లో చాలా వరకు అయితే మేల్ చేస్తుందని చెప్పుకోవచ్చు. సో తర్వాత WPL ముంబై ఇండియన్స్ టైటిల్ కొట్టడం, మరొకసారి సీజన్ 3లో సెకండ్ టైం టైటిల్ని లిఫ్ట్ చేయటం జరిగింది. తర్వాత నుంచి ఇంగ్లాండ్తో సిరీస్ వచ్చింది. ఇంగ్లాండ్తో సిరీస్ వల్ల శ్రీచరణి గురించి చాలానే చెప్పాలి మనం. శ్రీచరణి ఢిల్లీ క్యాపిటల్స్ గుర్తించి శ్రీచరణి యొక్క టాలెంట్ని గుర్తించి వాళ్ళు ఖచ్చితంగా బైబ్యాక్ చేయడం వల్ల ఎవ్వరు ఊహించని విధంగా ఇంటర్నేషనల్ కెరియర్కి సెలెక్ట్ అయింది. రాగానే ఇంగ్లాండ్తో సిరీస్లో వికెట్స్ తీయడం, ప్లేయర్ ఆఫ్ ద సిరీస్గా పొందడం, 10 వికెట్స్ తీసి. అంతకంటే ముందు ట్రయాంగులర్ సిరీస్ జరిగింది. ఆ ట్రయాంగులర్ సిరీస్ నిజంగా వరల్డ్ కప్కి ఎంత ప్రిపరేషన్ అయిందో చెప్పుకోవచ్చు. టీమిండియా కూడా ట్రయాంగులర్ సిరీస్లో టైటిల్ సాధించింది. శ్రీలంక, సౌత్ ఆఫ్రికా అండ్ ఇండియా ఈ 3 సంయుక్తంగా పోటీ పడ్డాయి. చివరికి ఇండియాదే ట్రయాంగులర్ సిరీస్ సొంతమైంది. ఆ తర్వాత ఇంగ్లాండ్ సిరీస్ వచ్చిన తర్వాత నెక్స్ట్ వరల్డ్ కప్కి ప్రిపరేషన్ అనేది వచ్చింది. వరల్డ్ కప్లో మంచి విజయాలు అయితే సాధిస్తూ వచ్చారు. కానీ వరల్డ్ కప్లో టైటిల్ అంత ఈజీగా మనకైతే రాలేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అప్స్ అండ్ డౌన్స్ ఎన్నో చూసింది టీమిండియా ఉమెన్స్. ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్లో శ్రీలంక బంగ్లాదేశ్తో మ్యాచెస్ గెలిచిన తర్వాత, శ్రీలంక పాకిస్తాన్తో మ్యాచెస్ గెలిచిన తర్వాత అబ్బా చాలా మంచి టాప్లో ఉంది టీమిండియా అనుకున్నారు. కానీ చాలా వరకు అప్స్ అండ్ డౌన్స్ అనేది చూసాం. ఫస్ట్ సౌత్ ఆఫ్రికాతో గెలవాల్సిన మ్యాచ్ని పోగొట్టుకున్నారు. తర్వాత ఆస్ట్రేలియాతో 331 దాన్ని డిఫెండ్ చేసుకోలేకపోయారు. ఆస్ట్రేలియా దాన్ని సగర్వంగా చేసింది. దాని తర్వాత ఇంగ్లాండ్తో జరిగినటువంటి మ్యాచ్లో కూడా గెలవాల్సిన మ్యాచ్ని చేతులారా పోగొట్టుకుంది టీమిండియా. తర్వాత నుంచి ఎవరు కూడా అనుకొని ఉండరు టీమిండియా క్వాలిఫై అయ్యి T20 ODI వరల్డ్ కప్ కొడతారు అని కూడా ఎవ్వరు కళలో కూడా ఊహించలేదు. అఫ్కోర్స్ నేనే ఊహించలేదు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైనల్లో ఊహించలేదు. సెమీఫైనల్స్లో కొంచెం 50-50 నమ్మకం అయితే ఉండింది నాకు. తర్వాత ఎప్పుడైతే న్యూజిలాండ్తో గెలిచి సెమీఫైనల్కి బెర్త్ కన్ఫర్మ్ చేసుకుందో పర్వాలేదు అనిపించింది. తర్వాత బంగ్లాదేశ్తో అది మ్యాచ్ కొంచెం అనువరి కారణాల రదవడం చాలా జరిగాయి. అండ్ ఉమెన్స్ దాంట్లో నీతు డేవిడ్ హయామ్ గురించి చాలానే చెప్పాలి. నీతు డేవిడ్ హయాంలో సెలెక్ట్ చేసిన ప్రతి ఒక్క ప్లేయర్ మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. నీతు డేవిడ్ హయామ్ ముగిసింది.
ఓడిఐ వరల్డ్ కప్ స్క్వాడ్ పిక్ చేసి వెళ్ళిపోయారు. తర్వాత అమితా శర్మ వాళ్ళ హయాం కూడా మనం ఇప్పుడు చూస్తున్నాం. రిజల్ట్స్ కూడా మంచిగానే చూస్తున్నాం. మరి T20 వరల్డ్ కప్ కూడా రాబోతుంది కాబట్టి సో మంచి పర్ఫార్మెన్స్ అయితే ఉండాలి. ఆ తర్వాత అద్వితీయమైన సెంచరీ జెమైమా రోడ్రిగ్స్ నుంచి తన దగ్గర నుంచి ఎమోషన్ చూసాం. ఆస్ట్రేలియాని కొట్టడం అంటే ఆషామాషి విషయం కాదు నిజంగా. నెక్స్ట్ ఫైనల్స్లో గెలిచి సగర్వంగా టైటిల్ని ఎగరేసుకుపోయింది. ఇప్పుడు శ్రీలంకతో 5-0తో T20 సిరీస్ని వైట్ వాష్ చేసింది. నెక్స్ట్ ఓవరాల్గా ఇప్పుడు BCCI, ICC, ACC, PCB మన ఇండియన్ ప్లేయర్స్ చెప్పాలి అంటే ఫస్ట్ వావ్ మూమెంట్స్. టీమిండియా ఈ ఇయర్లో ఛాంపియన్స్ ట్రోఫీ సాధించడం. ఇయర్లో ఛాంపియన్స్ ట్రోఫీ సాధించింది. అన్బిటెన్ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా సాధించింది. మొహమ్మద్ షమి, వరుణ్ చక్రవర్తిది చాలా మంచి రోల్ అయితే ఉంది అని చెప్పుకోవచ్చు. బౌలింగ్ పరంగా మాట్లాడితే బ్యాటింగ్ పరంగా మాత్రం అక్షర్ పటేల్, KL రాహుల్, శ్రేయస్ అయ్యర్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ప్రతి ఒక్కరూ కలిసిగట్టుగా పర్ఫార్మెన్స్ అయితే ఉంది. హార్దిక్ పాండ్యాది కూడా ఉంది. హార్దిక్ పాండ్యా, జడేజా మాత్రం స్పిన్నింగ్లో కొంత పార్ట్నర్షిప్ ఇవ్వడంలో తన పాత్ర కూడా ఉంది. సో ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతుందా లేదా, ఇండియా వెళ్తుందా లేదా, ఇండియా పాకిస్తాన్ ఒక గ్రూప్లో ఉంటాయి అది మనందరికీ తెలుసు. బట్ చాలానే చర్చలు జరిగాయి. ఎట్టకేలకి UAEకి తరలించారు. మన మ్యాచెస్ అన్నీ సగర్వంగా అన్నిటిని దాటేసుకుంటూ వచ్చాము. టైటిల్ని ఎగరేసుకుపోయాం, ఛాంపియన్స్ ట్రోఫీ. తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 18 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. సో వాళ్ళు ఈసాల కప్ నమ్దే అంటూ వెళ్ళారు. ఆఖరికి వాళ్ళ కళ సాకారం అయింది. కానీ ఆ కళ సాకారం అయిందో లేదో కానీ మంచి టైటిల్ ఎగరేసుకున్నారో లేదో కానీ సెలబ్రేషన్స్ మూమెంట్లో మనందరికీ తెలుసు. 11 మంది చనిపోవడం, ఎంతోమంది ఇంజరీ బారిన పడడం చాలా బాధాకరమైన విషయం అని చెప్పుకోవచ్చు. అది మాత్రం KCA కానీ, RCB మేనేజ్మెంట్ కానీ, విరాట్ కోహ్లీ ఆల్సో ఉద్వేగానికి గురయ్యారని చెప్పుకోవచ్చు. వాళ్ళ కుటుంబాలకు 10 లక్షల ప్రైజ్ మనీని కూడా KCA అనౌన్స్ చేసింది. సో చాలా చాలా బాధాకరం అది మాత్రం. తర్వాత నెక్స్ట్ వావ్ మూమెంట్ వచ్చేసరికి ఏషియా కప్ గెలవడం. ఏషియా కప్లో కూడా మనము ఒక మ్యాచ్ కూడా ఓడిపోలేదు. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్ ఓడిపోయే సమయానికి ఓడిపోతుంది అనుకుంటున్నాం కానీ దాన్ని దగ్గరుండి శివన్ దుబే, తిలక్ వర్మ అండ్ ఖచ్చితంగా పోరాడి టైటిల్ని అయితే అందించడం జరిగింది. అండ్ ఇకపోతే సాడ్ మూమెంట్స్ వచ్చేసరికి రవిచంద్రన్ అశ్విన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, చతేశ్వర్ పుజారా. ఎస్, నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను మీకు అర్థమైంది. రిటైర్మెంట్ ప్రకటించిన వాళ్ళు వీళ్ళు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ BGT సిరీస్ అయ్యేటప్పుడు సిచ్యువేషన్ అంటే వెరీ డిఫికల్ట్ సిచ్యువేషన్, వెరీ క్రిటిక్ సిచ్యువేషన్. ఆ టైంలో రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ ఇవ్వడం చాలా వరకు బాధించింది. నేనైతే చాలా వరకు ఎమోషనల్ అయ్యాను గైస్, నిజంగా చెప్తున్నాను. సో రవిచంద్రన్ అశ్విన్ చాలా వరకు ఇచ్చిన మూమెంటం సరైనది అని తనకు తెలిసిందో లేదో తెలియదు కానీ ఎవరు కూడా దాన్ని జీర్ణించుకోలేకపోయారు. అంతకంటే ముందు పింక్ బాల్ టెస్ట్ కంటే ముందే రిటైర్మెంట్ ఇవ్వాలని అనుకున్నాడు కానీ రోహిత్ శర్మ ఆపడం, పింక్ బాల్ టెస్ట్ ఆడించడం, తర్వాత 3rd టెస్ట్ మ్యాచ్ తర్వాత తను రిటైర్మెంట్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. తర్వాత రోకోది మనందరికీ తెలుసు, ఫోర్స్ఫుల్ రిటైర్మెంట్ BCCI దగ్గర నుంచి. సో అది మాత్రం ఎవరు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి. సాడ్ మూమెంట్ కింద చెప్పాలి అంటే.
అండ్ రోహిత్ శర్మకి ఓడిఐ కెప్టెన్సీ తీసేయడం, చెప్పాలి అంటే శుభ్మన్ గిల్కి కెప్టెన్సీ కట్టబెట్టిన తర్వాత తన ఫామ్ లేదు, ఏమీ లేదు. ఎందుకంటే తను వైస్ కెప్టెన్గా ఉన్నప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ యొక్క రిజల్ట్స్ చూడండి, తన స్కోర్స్. తర్వాత కెప్టెన్గా ఎన్నికైన తర్వాత తన స్కోర్ రిజల్ట్స్ చూడండి, డిఫరెన్స్. ఎప్పుడైతే రోహిత్ శర్మని, విరాట్ కోహ్లీని ఫోర్స్ఫుల్ రిటైర్మెంట్ చేయించారో, ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా, ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా రోకో విజృంభించింది. కనువిందు భోజనాలు వాళ్ళ యొక్క అభిమానులకు అందించిందని చెప్పుకోవచ్చు. కోర్స్ విరాట్ కోహ్లీ ఫస్ట్ స్టార్టింగ్లో 2-0 కొట్టొచ్చు. ఎప్పుడైతే తను 75 రన్స్ చేశాడో అక్కడి నుంచి వెనుదిరిగి చూసుకోకుండా సౌత్ ఆఫ్రికాతో 2 సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీ. తర్వాత ఇప్పుడు విజయ్ హజారే ట్రోఫీలో మంచి 100 సాధించడం, 50 సాధించడం, ఫామ్ కూడా ఎక్కడ కూడా కోల్పోకుండా ఉండడం. రోహిత్ శర్మది అదే పరిస్థితి. ఇక మంచి హైలైట్స్ మూమెంట్స్ చెప్పాలి అంటే ఐపీఎల్ జరిగినప్పుడు ఆపరేషన్ సింధూర్ మనకు ఎదురవ్వడం. ఆపరేషన్ సింధూర్ బీసీసీఐ గురించి ఒక ప్లస్ ఉంది, ఒక మైనస్ ఉంది. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ టైంలో బీసీసీఐ చేసిన పనితీరు అందరినీ ఆకట్టుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ టైంలో ఐపీఎల్ మ్యాచెస్ ఆఫ్ చేయడం చాలా మంచి పని అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది మన పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఎల్ఎస్జీ అనుకుంటా సంథింగ్, ఆ మ్యాచ్ మధ్యలోనే ఆఫ్ చేశారు. తర్వాత నుంచి అదే మ్యాచ్ని రీస్కెడ్యూల్ చేసి మ్యాచ్ని అయితే పునరావృతం చేశారు. అయితే ప్రజల కుటుంబాలకి అండగా నిలబడడానికి బీసీసీఐ కాదు, తోటి క్రికెటర్లు, తోటి సెలబ్రిటీలు ఎంతోమంది ముందుకొచ్చారు. సో ఇది నిజంగా చాలా బాధాకరం అని చెప్పుకోవచ్చు. ఆ టైంలో ఆపరేషన్ సింధూర్ వల్ల చాలామంది ప్లేయర్స్ వెనక్కి వెళ్ళిపోయారు. తాత్కాలికమైన ఆప్షన్స్ని అయితే ఇచ్చింది ఫ్రాంచైజెస్కి, మీకు ఇష్టం వచ్చిన ప్లేయర్స్ని పిక్ చేసుకోండి అని. ఎప్పుడైతే ఆప్షన్ ఇచ్చిందో చాలా టీమ్స్ పీక్స్లోకి వెళ్ళింది వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ అనేది. సో దానివల్ల ఎంఐ రోహిత్ శర్మ అండ్ జానీ బెయిర్స్టో పర్ఫార్మెన్స్ మాత్రం పీక్స్ అని చెప్పుకోవచ్చు. రికిల్టన్తో పోలిస్తే రికిల్టన్ కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు కోర్స్, కానీ ఈ కాంబినేషన్ మాత్రం బాగా సెట్ అయింది. సో తర్వాత ఇండియా ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ డ్రా చేసుకొని రావడం జరిగింది. అండ్ మరొక వావ్ మూమెంట్ చెప్పడం మర్చిపోయాను గైస్. మరొక వావ్ మూమెంట్ ఏంటంటే ఆస్ట్రేలియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా 2023 to 2025 WTC సైకిల్. ఈ ఫైనల్స్లో ఆస్ట్రేలియాని ఓడగొట్టి సౌత్ ఆఫ్రికాకు చోకర్స్ అన్న పేరుంది, ఆ చోకర్స్ ట్యాగ్ని తుడిపేస్తూ మేము కూడా బలవంతులం, మేము కూడా గెలిచే సత్తా ఉన్న టీం గలవాళ్ళము అని వాళ్ళకు వాళ్ళు నిరూపించుకున్నారు. వాళ్ళకు వాళ్ళు మాకంటే ఒక టైటిల్ ఉంది అని చాటి చెప్పారు. ఇప్పుడు నిజంగా బహుమాని ఎంత మెచ్చుకున్నా తక్కువే. బహుమా ఉన్నంత వరకు ఆస్ట్రేలియాకి చాలా మంచి పోటీ ఇచ్చారు. ఆ మ్యాచ్ మొత్తం చాలా మంచిగా సాగింది. WTC సైకిల్ మొదటి ఛాంపియన్స్గా నిలవడం జరిగింది సౌత్ ఆఫ్రికా. ఆస్ట్రేలియాకి 2025 అంత మంచిగా రాలేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఛాంపియన్స్ ట్రోఫీ కావచ్చు, WTC ఫైనల్స్ కావచ్చు, ICC ఉమెన్స్ సెమీఫైనల్స్ కావచ్చు, నెక్స్ట్ ఇది బ్లైండ్స్ దాంట్లో కూడా ఆస్ట్రేలియా ఓడిపోయింది. ఉమెన్స్ T20 వరల్డ్ కప్ బ్లైండ్స్ టీమిండియా మొదలడటం జరిగింది. ఇది కూడా ఒక వావ్ మూమెంట్గా చెప్పుకోవచ్చు. మొదటి T20గా చెప్పుకోవచ్చు బ్లైండ్స్ది. అండ్ వెరీ
షాకింగ్ డెసిషన్స్ చెప్పాలి అంటే, షాకింగ్ మూమెంట్స్గా మనం మాట్లాడాలి అంటే రిషబ్ పంత్ ఈ కోణంలోకే వస్తాడు. ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా టెస్ట్ సిరీస్ అయినప్పుడు తన ఇంజురీని లెక్క చేయకుండా వచ్చి 50 సాధించడం ఒక షాకింగ్ డెసిషన్. ఎందుకంటే టీమిండియా ట్రబుల్లో ఉంది ఆ టైంలో. మంచిగా రన్స్ చేస్తూ మంచి స్కోర్ లీడ్లో నిలబెట్టాడని చెప్పుకోవచ్చు. తర్వాత ఇంగ్లాండ్ వైపు కూడా అదే జరిగింది, కానీ వాళ్ళు మాత్రం మ్యాచ్ అయితే గెలవలేకపోయారు. 2-2తో సిరీస్ అయితే డ్రా చేసుకున్నాము. అండ్ బీసీసీఐది మైనస్ ఉంది అని చెప్పాను కదా. బీసీసీఐది మైనస్ ఏంటంటే, మనకి తెలుసు 2008 నుంచి ఇండియా వర్సెస్ పాకిస్తాన్కి సంబంధించిన బయలాటరల్ సిరీస్లు మనకు ఉండవు. సో అట్లాంటి బీసీసీఐ దుబాయ్ వరకు వెళ్ళి పాకిస్తాన్ పెద్దలతో బయలాటరల్ సిరీస్లు పెట్టాలని నిర్ణయం తీసుకోవడం సిగ్గుచేటు. నిజంగా ఎంత సిగ్గుచేటు అంటే అంత సిగ్గుచేటు. ఎందుకంటే ప్లేయర్స్ వైపు ఆలోచించకుండా ఎంతో ఇదిగా వెళ్తోంది బీసీసీఐ. కాబట్టి పాకిస్తాన్కి సంబంధించింది ఈ విధంగా చేయడం అయితే ఎవరికి కూడా మింగుడు పడలేదు ఆ టైంలో. అండ్ ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడాలి అంటే, ఏషియా కప్ టైంలో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ని బాయ్కాట్ చేయాలని ఎన్నో నినాదాలు అయినాయి. కానీ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఫైనల్కి వచ్చేసరికి టికెట్స్ మాత్రం సోల్డ్ అవుట్. ఫలితంగా ఫ్యాన్స్ని అయితే ఏమాత్రం డిసప్పాయింట్ చేయకుండా టీమిండియా గెలవడం జరిగింది. సో నెక్స్ట్ ఇది ఇలా ఉండగా ఏసీసీకి సంబంధించిన ఎన్నో వాగ్వాదాలు మనకు చూసాం. ముఖ్యంగా ఏసీసీ ప్రెసిడెంట్ మొహసిన్ నక్వీ ట్రోఫీ అందజేయకపోవడం చాలా పెద్ద దుమారం లేపింది 2025లో. వన్ ఆఫ్ ద మోస్ట్ మొమెంటంగా చెప్పుకోవచ్చు. అది మాత్రం ఐసీసీకి కూడా కంప్లైంట్స్ వెళ్ళాయి, దాన్ని అందుకోగలిగారని చెప్పుకోవచ్చు. సో మొత్తంగా టీమిండియా అయితే సాధించాల్సిన ఘనతలన్నీ సాధించింది. అండ్ చెప్పాలి అంటే శృతి మందనకి, షఫాలి వర్మకి అండ్ ప్రతిక రావల్కి చాలా మంచి ఇయర్గా చెప్పుకోవచ్చు. ఇది మాత్రం మెయిన్గా శృతి మందనకి చాలా మంచి ఇయర్గా చెప్పుకోవచ్చు. మంచి ఫామ్ అయితే కనబడింది. ఎక్కడ కూడా తను స్ట్రగుల్స్ అనేది ఫేస్ చేసిందా అంటే చాలా తక్కువ టైంలో ఫేస్ చేసింది, కానీ ఎక్కువ మాత్రం చేయలేకపోయింది. చాలా మంచి పర్ఫార్మెన్స్ అనేది ఈ ఇయర్లో తనకు ఉంది. కానీ లాస్ట్ T20 మ్యాచ్లో మాత్రం శుభ్మన్ గిల్ యొక్క రికార్డ్ని అయితే బ్రేక్ చేయలేకపోయింది. ఎందుకంటే తనకి చోటు రాలేదు. 62 రన్స్ కనుక చేస్తే శుభ్మన్ గిల్ రికార్డుకి ఎసరు పెట్టేది ఉంది ఖచ్చితంగా. సో ఫ్రెండ్స్, ఇవి 2025కి సంబంధించిన మూమెంట్స్. మీకు ఇంకేమన్నా గుర్తొస్తే కామెంట్ చేయండి. అండ్ మీకు పైన చెప్పినట్టుగా సాడ్ మూమెంట్స్, రిటైర్మెంట్స్కి సంబంధించినవి ఎవరిని మిమ్మల్ని బాధించాయి అనేది మీ ఒపీనియన్స్ని కామెంట్స్లో చెప్పండి. అండ్ నేనైతే ఒకటి చెప్పాలనుకున్నాను గాయస్, ఏంటంటే శుభ్మన్ గిల్కి ఇచ్చే బదులు మనకు చెప్పాలి అంటే యశస్వి జైస్వాల్ ఉన్నాడు, కేఎల్ రాహుల్ ఉన్నాడు, రిషబ్ పంత్ ఉన్నాడు. టెస్ట్ కెప్టెన్సీ హోదా గురించి నేను మాట్లాడుతున్నాను. ఐపీఎల్ అయిపోయిన తర్వాత జీటీలో శుభ్మన్ గిల్ మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నప్పటికీ ఐపీఎల్కి టెస్ట్ ఫార్మాట్కి ముడిపెట్టడం వల్ల గౌతమ్ గంభీర్ కోచింగ్ గురించి కూడా మనం చాలా చెప్పుకోవాలి గైస్. గౌతమ్ గంభీర్ కోచింగ్ మాత్రం తీసిగట్టుగా తయారైంది. నిజంగా టెస్ట్ ఫార్మాట్లో మాత్రం టీమిండియా ట్రబుల్స్ చూస్తూనే ఉంది. సౌత్ ఆఫ్రికాతో టెస్ట్ సిరీస్ లాస్ అవ్వడం, బీజీటీ ఓడిపోవడం చాలానే చూస్తూ వస్తున్నాం. ప్లేయర్స్కి అన్యాయం జరుగుతుంది, ఇష్టం వచ్చిన ఆర్డర్లో పంపడం. ఏషియా కప్లో కూడా మ్యాచెస్ గెలిచింది అఫ్కోర్స్, కానీ ఇష్టం వచ్చిన ఆర్డర్లోనే పంపడం జరిగింది. ఆస్ట్రేలియాని ఏమైనా చిన్న టీముగా చూస్తున్నారో లేదో అర్థం కావట్లేదు, కానీ వాళ్ళకు కూడా పర్ఫెక్ట్ ఆర్డర్స్ అనేవి లేవు. కానీ సౌత్ ఆఫ్రికాతో జరిగిన మ్యాచెస్లో మాత్రం అలాంటి ఇంటెన్స్ అయితే ఎక్కడ కూడా చూడలేదు. సో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ గట్టి సంకేతాలు ఇచ్చారు.
మేము 2027 వరల్డ్ కప్ ఆడకుండా మాత్రం రిటైర్మెంట్ తీసుకోము అని మాత్రం గట్టి సంకేతాలే బీసీసీఐకి, కోచింగ్ స్టాఫ్కి అండ్ సెలక్షన్ ప్యానెల్కి గట్టి హెచ్చరికలే పంపారని చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఈ మూమెంట్స్ అన్నిటికీ ఎండ్ చెప్తూ అందరికీ మరొకసారి మన హెచ్వైటీ క్రియేటివ్స్ తరపు నుంచి అడ్వాన్స్డ్ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.